మ్యారీడ్ లైఫ్లో నరకం అనుభవించే వాళ్ళల్లో 100 మెంబర్స్లో 80 మెంబర్స్కి ఆల్మోస్ట్ ఈ పాయింట్ ఉంటుంది జాతకంలో. అదేంటో చూద్దానండి. ఇక్కడ చూడండి, ఇది మీ జన్మకుండలి అనుకుందాం. ఓకే, ఇది సౌత్ ఇండియన్ స్టైల్ చార్ట్ అండి. అంటే ఇక్కడ మేషం నుంచి మొదలు పెడితే ఇక్కడ మీనం వరకు. ఓకే, మీది ఎగ్జాంపుల్ మీది తులా లగ్నం అనుకుందాం. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తుందో చూద్దాం. మనం ఇక్కడ 7th లార్డ్ ఇన్ 6th or 8th హౌస్ ఉండకూడదు. ఎలా ఉండకూడదట? 7th హౌస్ లార్డ్, లగ్నం నుంచి 7th హౌస్ ఏదవుతుంది? 1 2 3 4 5 6 7, ఇది 7th హౌస్ అవుతుంది. ఇది మేషం కాబట్టి 1 అని రాశాను. యాక్చువల్ లగ్నం ప్రకారం అయితే 7th హౌస్ అవుతుంది. 7th హౌస్ లార్డ్ 6th లో కానీ 8th లో కానీ ఉండకూడదు. అంటే కుజుడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 6th హౌస్ లార్డ్ ఆర్ 8th హౌస్ లార్డ్ వచ్చేసి 7th లో ఉండకూడదు. అంటే ఇక్కడ 6th హౌస్ లార్డ్ ఎవరు? గురువు. 8th హౌస్ లార్డ్ ఎవరు? శుక్రుడు. ఈ గురువు కానీ శుక్రుడు కానీ వచ్చి ఇక్కడ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మంది మిస్ అయ్యి లైఫ్లో చాలా ఆగం చేసుకుంటున్నారు. అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి మెయిన్ రీజన్ ఇదే. ఏంటంటే 6th హౌస్ లార్డ్ కానీ 8th హౌస్ లార్డ్ కానీ 7th హౌస్ యొక్క స్టార్లో ఉండకూడదు. 7th హౌస్ యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో ఆ స్టార్లో ఉండకూడదు. ఎగ్జాంపుల్, ఈ లగ్నానికి 7th హౌస్ లార్డ్ ఎవరు? కుజుడు అనుకున్నాం కదా. కుజుడు యొక్క స్టార్స్లో ఓకే గురువు కానీ 6th హౌస్ లార్డ్ గురువు కానీ 8th హౌస్ లార్డ్ శుక్రుడు కానీ ఉండకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం వైసీ వర్స 7th హౌస్ లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో అతను 6th హౌస్ లార్డ్ యొక్క నక్షత్రంలో కానీ 8th హౌస్ లార్డ్ యొక్క నక్షత్రంలో కానీ ఉండకూడదు. అంటే కుజుడు గురువు నక్షత్రాల్లో ఉండకూడదు, కుజుడు శుక్రుడు నక్షత్రాల్లో ఉండకూడదు. సో ఈ 3 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ మీ జాతకంలో ఉన్నా కూడా ఇట్ విల్ లీడ్ టు అన్ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి రెమెడీస్ ఏంటండి అంటే, రెమెడీస్ చాలా రకాల శాంతులు కానీ, లేకపోతే కుంభ వివాహం, అర్క వివాహం, లేకపోతే నింబవృత్త వివాహం అంటారు. అంటే వివాహానికి ముందే, ఎంగేజ్మెంట్ కంటే ముందే కూడా ఒక కుండనో లేకపోతే చెట్టునిచ్చి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి జరిగిన తర్వాతే అసలైన వివాహం చేసుకోవాలి అనేది ఇది చాలా మంది మోస్ట్ కామన్ రెమెడీ అనమాట. ఇది వర్క్ చేస్తుంది, బట్ అప్ టు 60% వర్క్ చేస్తుంది. మరి 100% వర్క్ చేసేది ఏంటి అంటే మన మెంటాలిటీనే. అందులో నో డౌట్. ఓన్లీ రెమెడీస్ మీదనే మన లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటే మన పేరెంట్స్ ఏమి జాతకాలు ఏవి తెలియకుండా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కాదు కదా. కేవలం రెమెడీస్ చేసేస్తే మా లైఫ్ బాగుపడిపోతుంది అని అంటే చాలా మంది అవి చేసేసి హ్యాపీగా ఉంటారు కదా. అది కాదు. ఇట్ అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్ అండ్ హౌ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో అల్టిమేట్లీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇలాంటి కాంబినేషన్స్ ఎవరి జాతకంలో అయితే ఉందో వాళ్ళు వేదోక్తంగా, వేదాల్లో చెప్పినట్టుగా ఈ కుంభ వివాహం, అర్క వివాహం లేదా నింబవృత్త వివాహం ఏవైతే ఉంటాయో అలాంటివి క్రియలు చేసుకుని అసలు మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా మటుకు దోషం యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం.